హాయ్ అండి, వెల్కమ్ టు యూనిక్ అప్డేట్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, టాపిక్ ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ అనే ఉద్యోగాలు భర్తీ చేయడానికి 2024 సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఫైనల్గా రిలీజ్ అయిందండి. చాలామంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి ఎదురు చూశారండి. సో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా 10th క్లాస్లో వచ్చిన మార్కులు బేస్ చేసుకొని, అలాగే మీకున్న రిజర్వేషన్లు బేస్ చేసుకొని, అంటే ఉదాహరణకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ బట్టి మిమ్మల్ని సెలక్షన్ అనేది చేస్తారండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్టయితే మీ మొబైల్కి మెసేజ్ అనేది వస్తుంది. తద్వారా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు ఇప్పుడు తెలియజేస్తానండి. ఇదిగోండి ఫుల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై ఎలా చేయాలంటే నేను మార్క్ చేస్తున్నాను చూడండి. అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది, పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ .gov. అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్ చేసుకోవాలండి. అలాగే ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అనేది ఉంది, ఏమైనా తప్పులు జరిగితే ఎడిట్ చేసుకోవచ్చా అనేది కూడా నేను మీకు ఇప్పుడు అండర్లైన్ చేసి చూపిస్తానండి. ఇదిగోండి నేను మార్క్ చేస్తున్నాను, క్లియర్గా చూడండి. రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుండి అంటే 15/7/2024 నుండి, అంటే ఈ రోజు నుండి 5/8/2024 వరకు అండి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయొచ్చండి. అలాగే ఒకవేళ ఏమైనా తప్పులు పొరపాట్లు జరిగితే ఎడిట్ ఆప్షన్ కూడా ఉందండి. అది ఎప్పుడంటే 6/8/2024 నుండి 8/8/2024 వరకు ఉందండి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ప్రతి స్టెప్ వెరిఫై చేసుకొని అప్లై చేయండి. అలాగే జాబ్ రోల్ ఏంటంటే అండి, దీనికి సంబంధించింది నేను ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను చూడండి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం. ఈ జాబ్ ప్రొఫైల్ ఏంటంటే అండి, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఐపీపీబీ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకులో సంబంధించిన రోల్ చేయాల్సి ఉంటుందండి. ఆ పేమెంట్స్ కానీ, సిఎస్ఎస్ సర్వీసెస్ కానీ అలాంటివి అండి. అలాగే రెండోది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంది కదండి. ఇది ఏంటంటే దీంట్లో కూడా జాబ్ రోల్ ఏంటంటే వీళ్ళు స్టాంప్స్ అమ్మడం, స్టేషనరీ, డెలివరీ, మెయిల్, ఎక్స్చేంజ్, డిపాజిట్, పేమెంట్స్, అదర్ ట్రాన్సాక్షన్ అన్నీ వీళ్ళు చేస్తారండి. ఈ రోల్లో ఉన్న వాళ్ళు చేస్తారండి. అలాగే డాక్ సేవక్ అండి. డాక్ సేవక్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ రోల్ ఏంటంటే అండి, సేల్ స్టాంప్స్, స్టేషనరీ, డెలివరీ, మెయిల్ సేమ్ వీళ్ళు కూడా ఆ రోల్, ఆ దగ్గరికి సంబంధించిన రోలే చేస్తారండి. అలాగే వీళ్ళ శాలరీస్ ఎంతవరకు ఉంటాయి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దామండి. అండర్లైన్ చేస్తున్నాం చూడండి. బీపీఎం, అలాగే రెండోది ఏబీపీఎం డాక్ సేవక్స్. బీపీఎం రోల్కి సంబంధించిన వారికి బేసిక్ శాలరీ అనేది 12,000 ఉంటుందండి. అన్ని అలవెన్స్ని కలుపుకొని ఒక 18,000 వరకు వస్తుందండి. అలాగే రెండోదిగా ఏబీపీఎం అండ్ డాక్ సేవక్కి బేసిక్ శాలరీ అనేది 10,000 ఉంటుందండి. అన్ని అలవెన్స్లు కలిపి సుమారుగా ఒక 15,000 నుండి 16,000 వరకు వస్తుందండి. దీనికి ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఏజ్ క్రైటీరియా ఎలాగ ఉన్నది కూడా నేను మీకు ఇప్పుడు మార్క్ చేసి చూపిస్తానండి. మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉండాలండి. మ్యాక్సిమం ఏజ్ 40 ఇయర్స్ ఉండాలండి. రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయండి. ఆ రిలాక్సేషన్ ఏంటో అన్నది కూడా నేను మీకు చెప్తానండి. చూడండి మార్క్ చేస్తున్నా. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అంటే 40+5 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవద్దండి. అదర్ బ్యాక్వర్డ్ ఓబీసీ వాళ్ళు 40+3 43 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిలాక్సేషన్స్ ఏమీ లేదండి. పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఉందండి, అంటే 40+10 50 ఇయర్స్. అలాగే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ప్లస్ ఓబీసీ వాళ్ళకి 13 సంవత్సరాలు ఉందండి, అంటే 40+13 53 అండి. అలాగే డిజేబిలిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 15 ఇయర్స్ ఉందండి. అలాగే 55 ఇయర్స్ వరకు మీరు ఇది అనేది అప్లై చేసుకోవచ్చండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటనేది కూడా నేను మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th పాస్ అయి ఉండాలండి. 10th
లో వచ్చిన మార్కులు బేస్ చేసుకొని ఈ ప్రాసెస్ ఉంటుందండి. అదర్ క్వాలిఫికేషన్స్ ఏంటనేది మీకు కూడా చెప్తానండి. అదర్ క్వాలిఫికేషన్ ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్లో మినిమం నాలెడ్జ్ బేసిక్ తెలిసి ఉండాలండి. కానీ అలాంటి సర్టిఫికేట్లు అయితే అవసరం లేదండి. మినిమం ఎక్సెల్ అంటే ఏంటి, ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి అనే మినిమం బేసిక్ ఉంటే చాలండి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, మీకు సైకిల్ వచ్చారా అనేది కూడా చిన్న టెస్ట్ అనేది మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో పెడతారండి, అది కూడా ఉంటుందండి. అలాగే ఇంకా పూర్తి సమాచారం ఏంటంటే ఫీజు అండి. ముఖ్యంగా ఫీజు గురించి కూడా నేను చెప్తున్నానండి. ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ ఫిజికలీ విత్ డిజేబిలిటీ వాళ్ళకి ఎలాంటి ఫీజు అనేది లేదండి. ఓబీసీ జనరల్ వీళ్ళకి మధ్య 100 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి వస్తుందండి. మళ్ళీ చెప్తున్నానండి, ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ ఫిజికల్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదండి. వాళ్ళు ఎలాంటి ఫీజు పే చేయకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 100 రూపీస్ ఫీజు అనేది పే చేయాలండి. రాష్ట్రాల వారీగా నేను ఎక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయనేది మీకు తెలియజేస్తానండి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీకు తెలియజేస్తానండి. ఆంధ్రప్రదేశ్ సీరియల్ నెంబర్ 1 ఉంది కదా, అందులో ఆంధ్రప్రదేశ్ లాంగ్వేజ్ తెలుగు ఇక్కడ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 656 అండి. ఓబీసీ క్యాండిడేట్కి 200 వరకు ఉన్నాయండి. ఎస్సీ క్యాండిడేట్స్కి 177 పోస్టులు దాకా ఉన్నాయండి. ఎస్టీ క్యాండిడేట్స్కి 88 పోస్టుల వరకు ఉన్నాయండి. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 194 అండి. అలాగే ఇంకో 4 వర్గాలు పీడబ్ల్యూఈడి ఏబిసిడిఈ అనే వర్గాలన్నీ టోటల్ అన్ని క్యాండిడేట్స్ మొత్తం కలుపుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 1355 పోస్టులు పైగా భర్తీ చేస్తున్నారండి. అలాగే రెండో తెలుగు రాష్ట్రం అండి. ఈ చార్ట్లో చివరి 39వ సీరియల్ నెంబర్ చూడండి, తెలంగాణ లాంగ్వేజ్ తెలుగు ఇక్కడ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 454, ఓబీసీ క్యాండిడేట్స్కి 210, ఎస్సీ క్యాండిడేట్స్కి 145, ఎస్టీ క్యాండిడేట్స్కి 54, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 97. అలా మిగతా 4 వర్గాలు పీడబ్ల్యూడి అనే ఏబిసిడిఈ అనే వర్గాలు మొత్తం అన్నీ కలుపుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 981 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇది చాలా మంచి నోటిఫికేషన్ ఉందండి. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయగలరు. అప్లై చేయడంలో తప్పు ఏమీ లేదండి, ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అందరూ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోగలరు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. త్వరలో ఇంకా ఎన్నో అప్డేట్స్ని మేము ముందుకు తీసుకొస్తాం.